తండ్రి యేసయ్య మీకు ఆరాధన, తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభం అని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములు అందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. విశ్వాసం సర్వలోకమున ప్రచురము చేయబడు చుండొట్టును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇప్పుడెలాగైనను ఆడంగం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను విధమారుకోనుచు మిమ్మల్ని గురించి ఎడతెగ జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలేనని ఆత్మ సంబంధమైన కృపావర మేదనను మీకు చూడకు మిమ్మల్ని చూడవలేనని మిగులు అపేక్షిస్తున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదనను పొందవలేనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించుదని కానీ ఇదివరకు ఆడంగా పరచబడుతని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలైనంత మట్టుకు రోమలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్త గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకందకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలు పరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును ఆడంగించు మనుషులొక సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరచెను. ఆయన ఆదర్శ లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుల్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేడపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదముల అందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అశ్చడగు దేవుని మహిమను క్షేమగు మనుషులోకియు పశులోకియు చతుష్పృష జంతువులోకియు పురుగులోకియు ప్రతిమ స్వరూపముగా మార్చరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. యుగముల వరకు
ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒక్కరి ఎడల ఒక్కరు కామ తప్పులయ్యారు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయారు గనక చేయడాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారి నపగించాను. అటు వారు సమస్తమైన దుర్నిధి చేతను, దుష్టత్వము చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండే గాండ్రులను, అపవాదకులను, దేవదూషులను, హింసకులను, అహంగారులను, బెంగములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ హృదయులను, నిర్ణయులున్నారు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బహుగా ఎరిగి ఉండయు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్య